ప్రియమైన సహోదర సహోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మనము సమయోచిత జ్ఞానము అనే ముఖ్యమైన అంశంపై ధ్యానిద్దాం. జీవితంలో సరియైన సమయంలో సరియైన నిర్ణయాలు తీసుకోవడం, సరియైన మాటలు మాట్లాడడం ఎంత అవసరమో మన అందరికీ తెలుసు. ఇది కేవలము తెలివి కాదు, దైవికమైన జ్ఞానము. సామెతలు 15:23లో ఇలా వ్రాయబడి ఉంది, సమయోచితంగా పలికిన మాట ఎంత మనోహరం. అలాగే సామెతలు 25:11లో ఇలా ఉంటుంది, వెండి పళ్ళెంలోని బంగారు పండ్లు ఎంత అందంగా ఉంటాయో సమయోచితంగా చెప్పబడిన మాట కూడా అంతే విలువైనది. ప్రియులారా, దేవుని దృష్టిలో సమయోచితమైన మాట, చర్య, కార్యము ఎంత ప్రాముఖ్యమో ఈ వాక్యాలు స్పష్టం చేస్తున్నాయి. బైబిలులో సమయోచిత జ్ఞానం కలిగిన ఎంతోమంది ఉన్నారు. వారిలో ఒకరు సొలొమోను రాజు. సొలొమోను దేవుని జ్ఞానమును అడిగాడు. దేవుడు అతనికి సమస్త జ్ఞానాన్ని ఇచ్చాడు. 1 రాజులు 3:16-28లో మనం చదివినట్లయితే 2 స్త్రీల కథ ఉంటుంది. 2 తల్లులు ఒక బిడ్డపై తమదని వాదించుకుంటారు. సొలొమోను బాలుణ్ణి సగం సగం చేయమని ఆజ్ఞాపిస్తాడు. ఈ సమయోచిత నిర్ణయం అసలు తల్లిని బయటపెట్టింది. అసలు తల్లి బిడ్డను చంపవద్దని వేడుకొంది, త్యాగానికి సిద్ధపడింది. ఈ సంఘటన సొలొమోనుకున్న దైవిక జ్ఞానాన్ని, ఆయన సమయోచిత తీర్పును లోకానికి చాటించింది. ప్రజలు దేవుడు అతనికి అనుగ్రహించిన జ్ఞానాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ప్రియులారా, మరొక ఉదాహరణ యోసేపు. ఐగుప్తులో బానిసగా ఖైదీగా ఉన్నప్పుడు కూడా యోసేపు సమయోచిత జ్ఞానంతో వ్యవహరించాడు. ఫరోకు వచ్చిన కలలకు సరైన అర్థాన్ని చెప్పడమే కాకుండా రాబోయే 7 ఏళ్ల సమృద్ధికి, ఆ తర్వాత వచ్చే 7 ఏళ్ల కరువుకు సమయోచిత పరిష్కారాలను సూచించాడు. ఆదికాండము 41వ అధ్యాయం. అతని జ్ఞానము ఐగుప్తు ప్రజలను, యావత్ ప్రపంచాన్ని కరువు నుండి రక్షించింది, కాపాడింది, సంరక్షించింది. ప్రియులారా, ఒక చిన్న ఉపమానం చెబుతానేనండి. ఒక తోటమాలి తన తోటలో వివిధ రకాల మొక్కలను పెంచుతున్నాడు. కొన్ని మొక్కలకు ఎక్కువ నీరు కావాలి, కొన్నింటికి తక్కువ నీరు కావాలి. కొన్నింటికి ఎక్కువ ఎండ కావాలి, కొన్నింటికి నీడ కావాలి. ఏ మొక్కకు ఏది ఎప్పుడు అవసరమో ఆ తోటమాలికి తెలుసు. సరియైన సమయంలో సరియైన మొక్కకు సరియైన పోషణ అందిస్తేనే అవి చక్కగా ఎదుగుతాయి. అదేవిధంగా మన జీవితంలో కూడా ఏ పరిస్థితికి ఎలాంటి ప్రతిస్పందన అవసరమో, ఏ సమస్యకు ఎలాంటి పరిష్కారం కావాలో తెలుసుకోవడమే సమయోచిత జ్ఞానం. ఇది దేవుని నుండి వచ్చే బహుమానము. ఇది మనం సొంతంగా సంపాదించుకోలేము. ఇటువంటి జ్ఞానము దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. సమయోచిత జ్ఞానము ఎలా పొందుకోవాలి? 1. మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడను. ఆయన ఎవరిని గద్దింపగా అందరికీ ధారాళముగా దయచేయువాడు. ఇక్కడ వాక్యము స్పష్టంగా చెబుతుంది, మనము దేవుణ్ణి అడిగి జ్ఞానం పొందుకోవాలని. మనము దేవుణ్ణి అడిగితే ఆయన మనకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో ప్రతి సందర్భంలో సమయోచిత జ్ఞానాన్ని కలిగి ఉండేలా దేవుణ్ణి ప్రార్థిద్దాం. ఆయన వాక్యాన్ని ధ్యానిద్దాం. ఆ వాక్యము మన నిర్ణయాలను, మాటలను, క్రియలను నడిపిస్తుంది. దేవుని జ్ఞానం మనతో ఉంటే మనం ఎలాంటి పరిస్థితిలోనైనా విజేతలుగా నిలుస్తాము. ఈ మాటలు మీ హృదయాల్లో నాటబడి దేవుని జ్ఞానంతో మీ జీవితాలు దీవించబడునుగాక అని ప్రార్థిద్దాము. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రియులారా, దేవుడు మీకు ఇచ్చేటటువంటి సమయోచిత జ్ఞానము ద్వారా లోకములో జ్యోతుల వలె వెలుగొందురుగాక. ఇట్టి కృప మనకందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమెన్.